సున్నతి పొందటం వల్ల కాదు, సున్నతి పొందకపోయినా కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచటం, యేసునందు విశ్వాసం ఉంచటం అదే ప్రయోజనకరం ఒక మనిషికి. ఈ భూమి మీద చాలామంది గొప్ప గొప్పవారు చనిపోతున్నారు, గొప్ప గొప్పవారు వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప స్టార్లు చచ్చిపోతున్నారు, గొప్ప గొప్ప నటులు చచ్చిపోతున్నారు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు చచ్చిపోతున్నారు, రాజకీయ నాయకులు చచ్చిపోతున్నారు. లోకాన్నంతా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు లోకంలో పేరు సంపాదించుకుంటున్నారు, ధనాన్ని సంపాదించుకుంటున్నారు, లోకంలో ఉన్నదంతా సంపాదించుకుంటున్నారు. కానీ ప్రయోజనం ఏం లేదు ప్రియులారా. ఒక్కటే ప్రయోజనం. అది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది. ఆ ప్రయోజనకరమైనది ఏంటి అంటే పరిశుద్ధాత్మని సహాయంతో పౌలయ్య గారు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం. ఆయన యందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం. అందుకే ఆ దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, నేను లోకమును ఎంతో ప్రేమించుతున్నాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము కలవాడు. అది ప్రయోజనం. ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మి బాప్తిజం పొందుతారో, ఆయన అడుగుజాడల్లో నడుస్తారో వారు నిత్య జీవమును కలిగి ఉంటారు. ఇక్కడ ఎన్నున్నా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కన్ను ముయ్యగానే నిత్య నరకానికి వెళ్ళిపోవటమే. వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, యేసునందు విశ్వాసం ఉంచకుండా, యేసునందు విశ్వాసం ఉంచితే, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే వారు నిత్య జీవానికి వెళ్తారు. నమ్మి బాప్తిజం పొంది యేసునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య రాజ్యానికి వెళ్తారు. ఈ లోకంలో ఏదున్నా లేకున్నా యుగ యుగాలు నిత్య రాజ్యములు ఉండటం అది అసలైన ప్రయోజనకరం ఒక మనిషికి, ఒక ఆత్మకు. ఈ విషయాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట ఆ ముగ్గురు భక్తులు చాలా చక్కగా రాశారు. అదేంటంటే, ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని అవసరమైనది సంపాదించుకోకపోతే ఏమి ప్రయోజనకరమని. ఆ అసలైనది ఏంటో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచటమే. దేవాది దేవుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవం. ప్రభునందు ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచండి, నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి, ఆయన అడుగుజాడల్లో నడవండి, దేవుని కృపకు పాత్రలు అవుతారు. మీ ఆత్మ నిత్య రాజ్యములు ఉంటుంది. అదే ఒక మనిషికి అసలైన ప్రయోజనకరం అని ఒక దైవజనుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు అటువంటి కృపనిచ్చి మన ఆత్మ యుగ యుగాల నిత్య రాజ్యములో ఉంచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.